హైదరాబాద్ ప్రధాన వార్త చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పటికే రేషన్ డీలర్లు పోరుబాట పట్టారు. ఏదైతే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం రేషన్ డీలర్లకు వారి హామీ నెరవేర్చాలని వాళ్ళు ఇప్పటికే జిల్లాలో మరియు మండలాల్లో ఇప్పటికే వినతి పత్రాలు అందజేశారు. ప్రధానంగా హైదరాబాద్ సివిల్ సప్లై భవన్లో కూడా రేషన్ డీలర్లు అందరూ కలిసి కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో గన్ని బ్యాగుల పైసలు మరియు కమిషన్లు కూడా వెంటనే రిలీజ్ చేయాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము రేషన్ డీలర్లకు 5,000 వేతనం కూడా ఇస్తా అన్నదో అది వెంటనే తక్షణమే రిలీజ్ చేయాలి. లేని పక్షంలో సెప్టెంబర్ 1వ తారీఖు నుండి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపులు బంద్ చేస్తామని ఇప్పటికే రేషన్ డీలర్లందరూ హెచ్చరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం జైకాసరంలోని ఎస్ఆర్ ల్యాబ్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా రియాక్టర్లు పెరగడంతో ఆ ప్రాంతం అంతా కూడా భీతావహంగా మారింది. దాదాపు 50 మంది కార్మికులు షిఫ్ట్లో ఉన్నారు. ఒక్కసారిగా అగ్ని ప్రమాదం జరగడంతో రెడ్ సైరన్ రావడంతో వారంతా కూడా పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు. కానీ కంపెనీలో పెద్ద ఎత్తున కూడా మంటలు ఎగిసిపడ్డాయి. భారీ శబ్దాలతో దట్టమైనటువంటి పొగతో దాదాపు 5 గంటల వరకు కూడా ఆ ప్రాంతం అంతా కూడా భీతావహంగా మనకు కనిపించింది. 5 ఫైర్ ఇంజన్లతో మంటలార్పే ప్రయత్నం చేసినా కూడా మంటలు అదుపులోకి రాలేదు. పెద్ద పెద్ద శబ్దాలతో పెద్ద మంటలు పెద్ద పొగతో ఆ ప్రాంతం అంతా కూడా ఒక భయానకంగా మారింది. ఎప్పుడు కూడా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకోవట్లేదంటూ కూడా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. చౌటుప్పల్, పోచంపల్లి, బీబీనగర్, భువనగిరి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రసాయన పరిశ్రమలు ఉన్నాయి. ఏ ఒక్క సేఫ్టీ ప్రికాషన్ తీసుకోవట్లేదు. ఏ ఒక్క ఫైర్ అధికారులు కానీ అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కానీ తనిఖీలు చేయట్లేదు. ప్రాణాలను పణంగా పెట్టుకొని మేము పనిచేస్తూ ఉన్నాం. కార్మికులు భయంతో బిక్కిబిక్కుమంటున్నారంటూ కూడా అక్కడ స్థానికులు వాపోతూ ఉన్నారు. కార్మికులు కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురికావడం జరిగింది. ఈ ప్రమాదంతో చుట్టుపక్కల 4-5 గ్రామాల వరకు కూడా పొగ వ్యాపించడంతో ఆ గ్రామంలో ఒక భయానకమైన వాతావరణం నెలకొంది. నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లా వ్యాప్తంగా యూరియా కష్టాలు రైతులు వెంటాడుతూనే ఉన్నాయి. యూరియా కోసం రైతులు అవసరాలు పడుతూ ఉన్నారు. ఈరోజు యూరియా సరఫరా చేయాలంటూ నకరికల్, కోదాడ, అదేవిధంగా చిట్యాల, అదేవిధంగా హాలియా, పిఏపల్లి మండలాల్లో ఎక్కడికక్కడ కూడా రైతులు ధర్నా చేస్తూ ఉన్నారు. రహదారులపైన దిగ్బంధించడం జరిగింది. రైతులకు సరిపడా యూరియా కూడా సరఫరా చేయలేరా అంటూ కూడా ప్రభుత్వం పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నల్గొండ జిల్లాకు 70,000 మెట్రిక్ టన్నులు యూరియా అవసరం ఉండగా కేవలం 30,000 మెట్రిక్ టన్నులు యూరియా మాత్రమే వచ్చింది. మిగతా యూరియా తెప్పించడంలో ప్రభుత్వం విఫలమైంది, అధికారులు విఫలమయ్యారంటూ కూడా రైతులు వాపోతూ ఉన్నారు. ఇప్పుడు పంటలు వేసాం, పత్తి సాగు కూడా సాగు చేస్తాం, ఇప్పుడే యూరియా అవసరం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు యూరియా అందించకపోతే పంటల ఎదుగుదలపైన ప్రభావం ఉంటుంది. ఇప్పుడు ఇంపార్టెంట్ కదా, యూరియా ఎందుకు అందించలేదంటే కూడా రైతులు పెద్ద ఎత్తున కూడా ప్రభుత్వం పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇక రహదారులను కూడా దిగ్బంధించడం జరిగింది. ఇప్పటికైనా సరే జిల్లా ప్రజాప్రతినిధులు, మంత్రులు కల్పించుకొని జిల్లాకు సరిపడా యూరియాను తెప్పించాలి, రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా యూరియాను సరఫరా చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. గవర్నమెంట్ సంఘాల వద్ద యూరియా లేకపోవడంతో ప్రైవేట్లో కొనుగోలు చేస్తూ ఉన్నాం. ఒక్కొక్క బస్తాకు 800-900 రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తూ ఆర్థికంగా నష్టపోతున్నాం అంటూ కూడా రైతులు ఎక్కడ రోడ్లు ఎక్కినటువంటి పరిస్థితి నల్గొండ జిల్లాలో నెలకొంది. నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మరొక వార్త. నల్గొండ జిల్లా కేంద్రంలో నల్గొండ మాజీ ఎమ్మెల్యే భూపాలరెడ్డి జన్మదిన వేడుకలు కన్నుల పండుగ జరిగాయి. మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డితో పాటు ఇతర మాజీ ఎమ్మెల్యేలందరూ కూడా హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి కేక్ కట్ చేసి పెద్ద ఎత్తున కూడా సంబరాలు జరుపుకున్నారు. భూపాలరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే మంత్రిలో రైతులంతా కూడా యూరియా ఇవ్వడం లేదంటూ కూడా మంత్రి ప్రాథమిక సహకార కేంద్రం ముందు అయితే ధర్నా నిర్వహించడం జరిగింది. అయితే 2 రోజుల నుండి కూడా యూరియా కోసం రైతులు క్యూ లైన్లో నిలిచినా కూడా యూరియా ఇవ్వలేదంటూ కూడా రైతులు అయితే ప్రభుత్వం పైన మండిపడడం జరిగింది. అయితే సాక్షాత్తు మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ఇలా రైతులకు యూరియా కొరత ఉండడం పట్ల కూడా వారు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం యూరియా కొరత లేదంటూ కూడా ప్రకటనలకే పరిమితం అయ్యాయి, కానీ గ్రౌండ్ లెవెల్లో కూడా రైతులకు అయితే యూరియా అందడం లేదంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పటికైనా కూడా మంత్రి కానీ లేకుంటే జిల్లా కలెక్టర్ కానీ వెంటనే స్పందించి మాకు యూరియా కొరత లేకుండా యూరియా సమయానికి వెంటనే అందించాలంటూ కూడా రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే రామగుండం ప్రధాన ఆసుపత్రిని సిపిఎం నాయకులు సందర్శించడం జరిగింది. అయితే సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో రోగులకు సరిపడా వైద్య సేవలు అందించడంలో వైద్యులంతా కూడా నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారంటూ కూడా వారు ఆరోపించడం జరిగింది. ఆసుపత్రిలో ఉన్నటువంటి ప్రతి వార్డును కూడా వారు క్షుణ్ణంగా పరిశీలిస్తూ కూడా నేరుగా రోగులతోటి మాట్లాడడం జరిగి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైద్యులు ఇస్తున్నటువంటి వైద్య సదుపాయాలు ఏ విధంగా కూడా రోగులను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ కూడా సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో
ఆసుపత్రికి రోగుల తాకిడి పెరిగిన నేపథ్యంలో తాకిడికి తగ్గట్టుగా వైద్య సేవలు అందడం లేదు. ఆ బెడ్లు కూడా సరిపోవడం లేదు. ఒక్కో బెడ్ పైన కూడా 2 పేషెంట్లను ఉంచి కూడా వైద్యం అందిస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి జిల్లా కలెక్టర్ కానీ ఉన్నతాధికారులు కానీ ప్రభుత్వం వెంటనే దీనిపైన స్పందించి కూడా రోగులకు సరిపడా బెడ్లతో పాటు కూడా వైద్య సేవలు అన్నీ కూడా పూర్తి స్థాయిలో అందించాలి అంటూ కూడా ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే మంత్రిని మహనీయుల చౌరస్తా వద్ద బీపీ మండల్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు బీఆర్ఎస్ మంత్రికి సంబంధించినటువంటి మండల నాయకులు. ఈ సందర్భంగా వారంతా కూడా మాట్లాడుతూ కూడా మహనీయుల చరిత్రను చాటేందుకు కూడా మంత్రిని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ 22 మంది మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగింది. మంత్రిని ప్రజలందరికీ కూడా మహనీయుల స్ఫూర్తిని చాటే విధంగా ఒక గొప్ప కార్యక్రమం చేపట్టడం జరిగిందంటూ కూడా వారు ఈ సందర్భంగా వెల్లడించడం జరిగింది. మహనీయులను ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకోవాలి. మహనీయులు సూచించినటువంటి సన్మార్గంలో ప్రతి ఒక్కరు కూడా నడుచుకుంటూ కూడా సమాజానికి సమాజ శ్రేయస్సు కూడా ప్రతి ఒక్కరు తమ మాదిరిగా పాటుపడాలంటూ కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల నాయకులంతా కూడా వెల్లడించడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి పట్టణ కేంద్రం 19వ వార్డులో చెత్త చెదారం అంతా కూడా పేరుకుపోయి కూడా డ్రైనేజీలు అన్నీ కూడా నిండిపోవడంతో దోమల బారిన పడి కూడా విష జ్వరాలు ప్రబలుతున్నాయంటూ కూడా 19వ వార్డుకు సంబంధించినటువంటి స్థానికులంతా కూడా మున్సిపల్ శాఖ పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక మహిళలు అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా మాట్లాడుతూ కూడా మున్సిపల్ అధికారులు వార్డు ఆఫీసర్లు కేవలం కాంగ్రెస్ పార్టీ లీడర్లు చెప్పినటువంటి మాటలు మాత్రమే వింటున్నారు తప్ప కనీసం డ్రైనేజీలను కూడా క్లీన్ చేయడం లేదంటూ కూడా వారు మున్సిపల్ సిబ్బంది పైన కూడా ఆరోపణలు చేయడం జరిగింది. వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నా కూడా ముందస్తు చర్యలు చేపట్టకపోయినప్పుడు కూడా నిండినటువంటి డ్రైనేజీలను కూడా పూడిక తీయడం లేదంటూ కూడా వారు స్థానికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. చెత్త చెదారం కూడా ప్రతిరోజు కూడా చెత్త చెదారం కూడా సేకరణ కూడా చేయడం లేదంటూ కూడా వారు మున్సిపల్ శాఖ పైన ఆగ్రహం వ్యక్తం చేయడం. ఇప్పటికే వార్డులకు అనేక మంది కూడా రోగాల బారిన పడతారు, విష జ్వరాలతోటి ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి నాగార్జున ఫర్టిలైజర్ షాపుకు సంబంధించినటువంటి యజమాని తమను మోసం చేశాడంటూ కలెక్టరేట్ వద్ద ఈరోజు తెలకపల్లి మండలం జమిస్తాపుకు సంబంధించినటువంటి రైతులు డిఏపి సంచులతో ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. మేము నాగార్జున ఫర్టిలైజర్ షాపుకు సంబంధించినటువంటి యజమాని వద్ద 28 సంబంధించినటువంటి డిఏపి కొంటే అవి ఇంటికి తీసుకెళ్లి చూసేసరికి అక్కడ దాంట్లో ఆ డిఏపి కాకుండా నాసి రకమైనటువంటి 2020 డిఏపి ఉందని చెప్పేసి ఇది గమనించినటువంటి మేము షాపు యజమానికి చెప్పినప్పటికీ పట్టించుకోలేదని చెప్పేసి నేరుగా కలెక్టర్ ఫిర్యాదు చేస్తామని కలెక్టరేట్ వద్దకు వచ్చామని చెప్పేసి కలెక్టరేట్ దగ్గరికి వెళ్తుంటే ఫర్టిలైజర్ షాప్ యజమాని అక్కడికి వచ్చి డబ్బులు ఇస్తామని కంప్లైంట్ చేయొద్దని చెప్పేసి బ్రతిమలాడుతున్నాడని చెప్పేసి వాళ్ళు చెప్పడంతో పాటు అక్కడ మీడియా వాళ్ళు వచ్చేసరికి కూడా అతను 2 లక్షలు ఇస్తాను లేదంటే మీకు కావాల్సింది ఇస్తాను కానీ ఫిర్యాదు చేయొద్దని చెప్పేసి కూడా బ్రతిమలాడుతున్నటువంటి సంఘటన అక్కడ కనిపించింది. దీంతో వాళ్ళను కన్విన్స్ చేసి అక్కడికి ఒప్పించినప్పటికీ ఫిర్యాదు చేయనప్పటికీ కూడా ఉన్నతాధికారులు స్పందించి వెంటనే నాగార్జున ఫర్టిలైజర్ షాప్ సంబంధించినటువంటి యజమాని పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా స్థానిక ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ట్యాంక్ బండ్ వద్ద కేసరి సముద్రంలో ఈరోజు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రెస్క్యూ బోట్ను ఏర్పాటు చేశారు. ఈ రెస్క్యూ బోట్ను కలెక్టర్ బదావత్ సంతోష్తో పాటు ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఇద్దరు కలిసి కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి కనిపించింది. విపత్తులు వచ్చినప్పుడు ఈ రెస్క్యూ బోట్ ఎంతో అవసరం ఉంటుందని చెప్పేసి ఈ రెస్క్యూ బోట్ వలన చాలా మంది కూడా ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ రెస్క్యూ బోట్ ఏర్పాటు చేసినటువంటి పోలీసులను కలెక్టర్ బదావత్ సంతోష్ అభినందించినటువంటి పరిస్థితి కనిపించింది. విపత్తుల సమయంలో రెస్క్యూ బోట్ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా కలెక్టర్ చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే కల్వకుర్తి పట్టణంలోని PACS వద్ద వారం రోజులుగా యూరియా కొరత ఉందంటే నో స్టాక్ బోర్డులు పెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రతినిత్యం కూడా రైతులు అక్కడికి వస్తున్నారు వెళ్తున్నారు తప్ప రేపు వస్తుందని చెప్తున్నారు తప్ప పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వకపోవడంతో పనులన్నీ కూడా మానుకొని PACS వద్దకు వస్తున్నామని చెప్పేసి బయట దొరుకుతుందని చెప్పేసి సమాచారం ఇస్తున్నారని చెప్పేసి బయట కొనడానికి పోతే అధిక ధరలకు విక్రయిస్తున్నారని చెప్పేసి ఇదేంటని అడిగితే అసలు యూరియానే మీకు ఇవ్వమంటూ నెట్టివేస్తున్నారని చెప్పేసి కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే ఈ బ్లాక్ మార్కెట్లో పూర్తి స్థాయిలో ఈ యూరియా దొరకడము మరి ఈ PACS వద్ద దొరకపోవడం వెనుక ఆంతర్యం ఏంటని చెప్పేసి కూడా రైతులు అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.
మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఆశా వర్కర్లు సిఐటి నాయకులతో కలిసి ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా ఆశా వర్కర్లు సిఐటి నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఆశా వర్కర్లను అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పేసి ఇప్పుడు మోసం చేస్తుందని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోతే సిఐటియు ఆశా వర్కర్ల తరఫున పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని చెప్పేసి సిఐటియు నాయకులు జిల్లా నాయకులు ఆర్ శ్రీనివాసులు, పర్వతాలు, రామయ్య, కాశన్నతో పాటు పలువురు ఆశా వర్కర్ల నాయకులు కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే గుర్కా జైపాల్ యాదవ్ జన్మదిన వేడుకలు కల్వకుర్తి నియోజకవర్గంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. కల్వకుర్తి, వెల్దండ, ఆమన్గల్, కడతాల్, తలకొండపల్లి, మాడుగుల మండల కేంద్రాలతో పాటు జైపాల్ యాదవ్ స్వగ్రామమైనటువంటి చెల్లంపల్లి గ్రామంలో కూడా ఆయన జన్మదిన వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు. అభిమానులు, బీఆర్ఎస్ నేతల మధ్య ఆయన కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. గ్రామాల్లో సైతం కూడా కేకులు కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలలో పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపించింది. కొన్ని మండల కేంద్రాల్లో, ఆసుపత్రుల్లో కూడా పండ్లు పంపిణీ చేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఆయన నిండు 100 ఏళ్లు ఆరోగ్యవంతంగా ఉండి మరిన్ని ఉన్నత పదవులు అనుభవించి ఆయురారోగ్యాలతో ప్రజలకు మరిన్ని సేవలు చేయాలని చెప్పేసి ఆయన అభిమానులు, కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా పలువురు ఆయనకు సామాజిక మాధ్యమాలతో పాటు నేరుగా శుభాకాంక్షలు తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్, జైనూర్లలోని సొసైటీ కార్యాలయాల ముందు రైతులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు. ఆసిఫాబాద్ వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ముందు చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే కోవా లక్ష్మి పాల్గొన్నారు. కోవా లక్ష్మి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తున్నదని, రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే కోవా లక్ష్మి డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా ప్రధాన వార్తలు కనుక వస్తే చెన్నూరు పట్టణంలోని ఎస్బీఐ బ్యాంకు ముందు గోల్డ్ లోన్ ఖాతాదారులు ఆందోళన చేపట్టారు. తాము బ్యాంకులో తనఖా పెట్టిన 22 కిలోలకు పైగా బంగారు ఆభరణాలను పక్కదారి పట్టించి మోసం చేసిన క్యాషియర్ రవీందర్పై చర్యలు తీసుకొని తమ బంగారం తమకు ఇప్పించాలంటూ బ్యాంక్ అధికారులకు వాగ్వాదానికి దిగారు గోల్డ్ లోన్ ఖాతాదారులు. మంచిర్యాల జిల్లా నాటి కేసీఆర్ పాలనలో అప్పుడే మంచిగా ఉండే కాంగ్రెస్ ప్రభుత్వ పథకాల అమలుపై మా గ్రామం నుంచే పోరాటం అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్. ఈ నెల 28వ తేదీన చెన్నూరు పట్టణంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి చెన్నూరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుండి కాంగ్రెస్ ప్రభుత్వ పథకాల అమలుపై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించనున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. ఈ సందర్భంగా రామకృష్ణాపూర్లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చెన్నూరు నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ముందు రేషన్ డీలర్లు ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని, 5 నెలలుగా పెండింగ్లో ఉన్న కమిషన్ నిధులను వెంటనే విడుదల చేయాలంటూ రేషన్ డీలర్లు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ కుమార్ దీపక్ అందజేశారు రేషన్ డీలర్లు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ముందు సిఐటి ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు. అధికారులు అధిక పనిభారం మోపుతూ తమను వేధింపులకు గురిచేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం తమకు వెంటనే జీతాలు పెంచేలా చర్యలు తీసుకోవాలని, తమకు హెల్త్ కార్డు అందజేయాలంటూ ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గ కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత వివాదాస్పదంగా మారింది. ఒక వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో వివాదం మొదలైంది. ఖమ్మం జిల్లా కల్లూరు మండలానికి చెందినటువంటి పూల నరేష్, అతని భార్య లక్ష్మీప్రసన్న కొంతకాలంగా అశ్వరావుపేటలో నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో లక్ష్మీప్రసన్న అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో ఆమె తండ్రి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తన అల్లుడు పూల నరేష్, అతని బావ, సోదరి తన కూతురు లక్ష్మీప్రసన్నను తీవ్రంగా ఇబ్బందులు పెట్టేవారని, చిత్రహింసలు పెట్టారని, అన్నం కూడా పెట్టకుండా ఒక రూమ్లో బంధించి చనిపోవడానికి కారణమయ్యారంటూ తండ్రి ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో మృతి చెందినటువంటి లక్ష్మీప్రసన్న మృతదేహాన్ని అశ్వరావుపేట తీసుకొస్తున్నటువంటి క్రమంలో అశ్వరావుపేట రింగ్ సెంటర్లో లక్ష్మీప్రసన్న బంధువులు పెద్ద ఎత్తున గుమ్మిగూడి A1 నిందితుడు నరేష్, అతని బావ, అతని సోదరిపైన దాడి చేయడంతో ఉద్రిక్తత వాతావరణం తలెత్తింది. రణరంగంగా పరిస్థితి మారినటువంటి నేపథ్యంలో పోలీసులు అతి కష్టం మీద పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. లక్ష్మీప్రసన్న మృతిపైన తండ్రి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చి లక్ష్మీప్రసన్న అంత్యక్రియల కార్యక్రమాలను చేపట్టారు.
యూరియా లేక ఇబ్బందులు పడుతున్నటువంటి రైతులకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచింది. జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల వ్యవసాయ శాఖ కార్యాలయాలు అట్లాగే పిఎస్సిఎస్సి కొనుగోలు కేంద్రాల దగ్గర బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు పిలుపులో భాగంగా కదం తొక్కినటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అన్ని మండల కేంద్రాలలో నిరసన కార్యక్రమం చేశారు. ఇల్లందు, గార్ల, పాల్వంచ, కరకగూడెం, పినపాక, మనుగూరు, చర్లతో పాటు దమ్మపేట మండలాల కేంద్రాలలో వ్యవసాయ శాఖ అధికారుల దగ్గర నిరసన కార్యక్రమం తెలియజేసి వినతి పత్రాలను సమర్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం యూరియా సరఫరా చేయనటువంటి అసమర్థమైనటువంటి ప్రభుత్వమని బీఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డారు. రైతులు అధైర్యపడాల్సిన అవసరం లేదు, బీఆర్ఎస్ పార్టీ పక్షాన పోరు ఉధృతం చేస్తామని, అందరికీ యూరియా వచ్చే వరకు తాము ఆందోళన కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్పారు. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టి వినతి పత్రాలను సమర్పించింది. భారీ సైబర్ మోసాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి పోలీసులు. వివిధ సైబర్ నేరగాళ్ల నుంచి డబ్బులను కాజేసి వివిధ అకౌంట్లకు తరలిస్తున్నటువంటి ఒక 13 మంది సభ్యుల ముఠాను టేకులపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని భద్రాద్రి జిల్లా ఎస్పీ అధికారికంగా ధృవీకరించారు. మొత్తం 13 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ 13 మంది కమిషన్ బేసిస్లో సైబర్ నేరగాళ్లకు డబ్బులు పంపుతున్నట్లు, వివిధ అకౌంట్ నుంచి డబ్బులు కాజేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. దాదాపు 8.5 కోట్ల లావాదేవీలు జరిగాయని, 6 నెలల కాలంలో 60 అకౌంట్లు కరెంట్ అకౌంట్లను క్రియేట్ చేసినట్టుగా గుర్తించారు. ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి అకౌంట్లు క్రియేట్ చేశారని, వివిధ ఖాతాల నుంచి దాదాపు 8.5 కోట్ల లావాదేవీలు చేశారని వీరిని సైబర్ క్రైమ్ వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం మేరకు అరెస్ట్ చేసినట్టు తెలిపారు. 13 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించినట్లుగా భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఒక ప్రకటనలో తెలియజేశారు. వనపర్తి జిల్లా ఆత్మకూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద బీఆర్ఎస్ నేతలు ధర్నా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వము యూరియా అందించడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ప్రభుత్వం డిమాండ్కు తగ్గట్టు సప్లై చేయకపోవడం వల్ల రైతులు యూరియా కోసం గంటల తరబడి క్యూలైన్లో నిల్చుంటున్నారని, వెంటనే ప్రభుత్వం స్పందించి యూరియా కొరత లేకుండా చూడాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి చెందిన శ్రావణి అనే మహిళను ఆమె భర్త శ్రీశైలం హతమార్చాడు. నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి మొదటగా హత్య చేసి తర్వాత పెట్రోల్ పోసి మృతదేహాన్ని దహనం చేశాడు. శ్రావణి శ్రీశైలంకు 2 పిల్లలున్నారు. గత కొంతకాలంగా భర్త శ్రీశైలంతో విభేదాల కారణంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో శ్రావణి పిల్లలతో కలిసి ఒంటరిగా ఉంటుంది. 20వ తేదీన సోమశిల వెళ్దామని చెప్పి భార్యను నమ్మించిన శ్రీశైలం అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి హత్య చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఈరోజు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నాలు, ర్యాలీలతో దద్దరిల్లింది. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట రేషన్ డీలర్ల అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఈ సందర్భంగా రేషన్ డీలర్లు డిమాండ్ చేశారు. అలాగే తమకు గత 5 నెలలుగా పెండింగ్లో ఉన్న కమిషన్ వెంటనే చెల్లించాలని, అలాగే క్వింటాలకు 300 రూపాయల గౌరవ వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో దశల వారీగా తాము ఆందోళన చేపడతామని రేషన్ డీలర్ల సంఘం ఈ సందర్భంగా హెచ్చరించింది. ఆశా వర్కర్లు ఈరోజు కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చి తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తమకు 18,000 రూపాయల శాశ్వత వేతనం చెల్లించాలని, అలాగే పెండింగ్గా ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని, ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించాలని, అలాగే ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సెప్టెంబర్లో హైదరాబాద్కు వచ్చి తాము సెక్రటేరియట్ను ముట్టడిస్తామని ఈ సందర్భంగా ఆశా వర్కర్లు హెచ్చరించారు. మరోవైపు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు కలెక్టర్ కార్యాలయానికి వచ్చి తమ బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతుందని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. తాము ఇల్లు నిర్మించుకొని గత నెల రోజులుగా అధికారుల చుట్టూ తిరుగుతున్న అధికారులు మాత్రము బిల్లులు చెల్లించడంలో ఏవో కారణాలు చెప్పి తమకు బిల్లు చెల్లించకుండా వేధిస్తున్నారని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్కు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఫిర్యాదు చేశారు. తమకు వెంటనే బిల్లులు చెల్లించాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే ఆదిలాబాద్ జిల్లాలోనూ
ఇటు నిర్మల్ జిల్లాలోనూ యూరియా కోసం రైతులు పడరాని పాటలు పడుతున్నారు. ఈరోజు యూరియా కోసం ఇచ్చోడా మండల కేంద్రంలో పిఎస్సి సెంటర్ వద్ద వందల సంఖ్యలో రైతులు క్యూ లైన్లో బారులు తీరారు. యూరియా కోసం పడరాని పాటలు పడ్డారు. ఉదయం నుంచి కూడా రైతులతో పాటు మహిళలు క్యూ లైన్లో నిలబడి యూరియాని తీసుకున్నారు. పోలీసుల పహారా మధ్య యూరియా బస్సుల పంపిణీ కొనసాగింది. ఇప్పటికైనా ప్రభుత్వము తమకు అవసరమైన యూరియాను అందుబాటులో ఉంచాలని సందర్భంగా రైతులు డిమాండ్ చేశారు. మరోవైపు నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలో సైతం పిఐసి సెంటర్ వద్ద రైతులు యూరియా కోసం పడరాని పాటలు పడ్డారు. గత వారం రోజులుగా యూరియా రాలేదని చెప్పడంతో రైతులు యూరియా కోసం ఎదురు చూశారు. అయితే ఈరోజు ఉదయమే యూరియా వచ్చిందని సమాచారం అందడంతో రైతులు యూరియా కోసము క్యూ లైన్లో పడిగాపులు పడ్డారు. ఉదయం 5 గంటల నుంచే పిఎస్సిఎస్ సెంటర్ వద్ద రైతులు మహిళలు యూరియా కోసం క్యూ లైన్లో నిలబడ్డారు. ఇక మరో వార్త విషయానికి వస్తే నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం సైతం ఈరోజు ధర్నాలు ఆందోళనతో దద్దరిల్లింది. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట రేషన్ డీలర్లతో పాటు ఆశా వర్కర్లు ధర్నా చేపట్టారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, గతంలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సందర్భంగా ఆశా వర్కర్లతో పాటు ఇటు రేషన్ డీలర్లు డిమాండ్ చేయడం జరిగింది. తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించని పక్షంలో తాము దశల వారీగా ఉద్యమాలు చేస్తామని సందర్భంగా రేషన్ డీలర్లు ఆశా వర్కర్లు హెచ్చరించారు. మరోవైపు బైన్సా మండలం పల్సీగర్ రంగారావు ప్రాజెక్టు భూ నిర్వాసితులు జిల్లా కలెక్టర్ కలిసి తమ డిమాండ్లను పరిష్కరించాలని సందర్భంగా డిమాండ్ చేశారు. తమకు నష్టపరిహారం వెంటనే చెల్లించడంతో పాటు నష్టపోయిన వారికి ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని సందర్భంగా జిల్లా కలెక్టర్ కలిసి వినతి పత్రం సమర్పించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లా చిన్నకోడూరులో ఈరోజు మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుడు ఎర్రోల శ్రీనివాస్ సంబంధించిన బంధువు ఈరోజు అక్కడ చనిపోయిన నేపథ్యంలో ఆయన అక్కడికి వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. ఆ కుటుంబానికి ధైర్యం చెప్పడం జరిగింది. అనంతరం ఆయన వెళ్ళిపోతున్న క్రమంలో చిన్నకోడూరులో పిఎస్సిఎస్ వద్ద పెద్ద ఎత్తున యూరియా కోసం బారులు తీరినటువంటి రైతులు కనిపించడంతో అక్కడ దిగి ఆయన కొద్దిసేపు రైతులతో మాట్లాడారు. గత నెల రోజులుగా యూరియా కోసం తాము తిరుగుతున్నామని అధికారులు కానీ ప్రభుత్వం కానీ పట్టించుకోవడం లేదని చెప్పి ఈ సందర్భంగా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. హరీష్ రావు ఎదుట ఇంత దరిద్రమైన పరిస్థితిని తాము ఎన్నడూ చూడలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం తమని నిండా ముంచిందని చెప్పి ఈ సందర్భంగా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక చిన్నకోడులో యూరియా బస్తాలు ఇస్తుండగా అల్లీపూర్లో అక్కడ టోకెన్లు పంపిణీ చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళు చెప్పారు. ఇదేమిటని అడిగితే వ్యవసాయ శాఖ అధికారులు తమకు కలెక్టర్ ఆదేశాలు ఇచ్చిందని చెప్పి వాళ్ళు చెప్పిన నేపథ్యంలో హరీష్ రావు వెంటనే కలెక్టర్ హైమావత్తో ఆయన ఫోన్లో మాట్లాడారు. ఇదేం పద్ధతమ్మా, చిన్నకోడూరులో మీరు యూరియా పంపిణీ చేస్తూ 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అల్లీపూర్లో టోకెన్లు ఇవ్వడం ఏమిటి? ఈ రైతులంతా కూడా అక్కడికి వెళ్ళి రావడం అంటే ఎంత కష్టపడతారో మీకు అర్థం అవుతుందా అని చెప్పి ఆయన చెప్పిన నేపథ్యంలో తాను అట్లా చెప్పలేదని చెప్పి కలెక్టర్ చెప్పడం జరిగింది. వ్యవసాయ అధికారులు తప్పుదారి పట్టిస్తున్నట్టుగా ఆమె ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులపై చర్యలు తీసుకుంటామని కూడా ఆయన చెప్పడం జరిగింది. రైతులకు అవసరమైనటువంటి యూరియాని ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంచేందుకు ప్రయత్నాలు చేయాలని కూడా హరీష్ రావు ఈ సందర్భంగా కలెక్టర్ను కోరారు. ఇక సిద్దిపేట జిల్లాలో వరుసగా దాదాపు నెల రోజుల పైగా ఇంకా యూరియా కొరత కొనసాగుతూనే ఉంది. వందలాదిగా రైతులంతా కూడా యూరియా కోసం రావడము, రోడ్లపై బైఠాయించడము, క్యూలు కట్టడము, పడిగాపులు కాయడము ఇవన్నీ సర్వసాధారణ విషయాలుగా మారిపోయాయి. ఈరోజు కూడా దుబ్బాకలో పెద్ద ఎత్తున రైతులంతా వచ్చి అక్కడ పిఎస్సిఎస్ ఎదుట బారులు తీరినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. ఇక నిన్న అర్ధరాత్రి నుంచే రైతులంతా కూడా చిన్నకోడూరు పిఎస్సిఎస్ వద్దకు వచ్చి అక్కడే పడుకుని ఉదయం 5 గంటలకే వాళ్ళు క్యూలు కట్టినటువంటి పరిస్థితి. అంటే రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో యూరియా కోసం అనేది ఈ సంఘటన ఒక ప్రత్యక్ష సాక్ష్యంగా మనం చెప్పుకోవచ్చు. రైతులు ఇంత ఇబ్బంది పడుతున్నా కూడా ప్రభుత్వం నుంచి స్పందన కనిపించడం లేదు. మరోవైపు ఇటు సిద్దిపేటలోని ఎన్సాన్పల్లి, చిన్నకోడూరు ప్రాంతాల్లో కూడా యూరియా కోసం రైతులు పెద్ద ఎత్తున క్యూలు కట్టినటువంటి పరిస్థితి కనిపించింది. ఎక్కడ కూడా ప్రభుత్వం నుంచి సరైనటువంటి స్పందన లేదు. వ్యవసాయ అధికారులు ఏదో కొద్ది బస్తాలు పంపి చేతులు దులుపుకొని వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రైవేట్ ఏజెన్సీలకు యూరియా బస్తాలను అప్పజెప్పిన నేపథ్యంలో వాళ్ళు బ్లాక్లో ఆ యూరియాను అమ్ముకుంటున్నట్టు కూడా
ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దానిపై ప్రత్యేకమైనటువంటి నిఘా ఏర్పాటు చేసి యూరియా బ్లాక్లోకి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అంతటా కనిపిస్తూ ఉన్నది. ఇక రాజీవ్ రహదారి దుద్దెడ వద్ద ఈరోజు చేరియాల ప్రాంతానికి సంబంధించిన అఖిలపక్ష నాయకులు ప్రజలు పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు, ధర్నా నిర్వహించారు. ముఖ్యంగా చేరియాలను డివిజన్ కేంద్రం చేయాలనే ప్రధాన డిమాండ్ మేరకు అక్కడి ప్రజలంతా కూడా ఈ ఆందోళన నిర్వహించారు. ముఖ్యంగా గత ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడికి వచ్చిన సందర్భంలో చేరియాలను డివిజన్ కేంద్రం చేస్తామని హామీ ఇచ్చారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ విషయాన్ని చెప్పారని వాళ్ళు చెప్పడం జరుగుతున్నది. తక్షణమే చేరియాలను డివిజన్ కేంద్రం చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన చేపట్టారు. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మెదక్, చేగుంట, రామాయంపేట, చిన్నశంకరంపేట తదితర ప్రాంతాల్లో యూరియా కొరత కొనసాగుతుంది. ఆయా ప్రాంతాలకు సంబంధించిన రైతులంతా కూడా PACS కేంద్రాల వద్దకు, ఆగ్రో విక్రయ కేంద్రాల వద్దకు తరలి వచ్చి యూరియా కోసం వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి, క్యూలు కడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా చాలా రోజులుగా ఈ ప్రాంతంలో రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నా, ఇబ్బందులు పడుతున్నా కూడా వ్యవసాయ అధికారుల నుంచి సరైనటువంటి స్పందన కనిపించడం లేదు. రైతులను ఆదుకోవాలని చెప్పి అక్కడ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, అట్లాగే నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డిలు కూడా పలుమార్లు డిమాండ్లు చేశారు. వ్యవసాయ అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు, ఆదేశించారు. అట్లాగే కలెక్టర్లకు కూడా చెప్పినప్పటికీ కూడా సరైనటువంటి స్పందన కనిపించడం లేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందు జాగ్రత్తగా యూరియాను తెప్పించకపోవడం వల్లనే, వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఆరోపిస్తున్న నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. మొత్తానికి అటు రైతులంతా కూడా యూరియా కోసం అష్టకష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి మెదక్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తూ ఉన్నది. ఇక నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని సిర్గాపూర్లో ఈరోజు రైతు సమస్యలపై పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, అట్లాగే జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావులు హాజరయ్యారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ముఖ్యంగా రైతుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి కనీసమైనటువంటి చిత్తశుద్ధి లేదని చెప్పి ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్ రావుతో పాటు మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఆరోపించడం జరిగింది. రైతు రుణమాఫీ విషయంలో కావచ్చు, రైతు భరోసా అందించే విషయంలో కావచ్చు, ఇప్పుడు 24 గంటలకు సంబంధించిన కరెంటు సరఫరా చేసే విషయంలో కూడా ప్రభుత్వం పట్టింపు లేకుండా వ్యవహరిస్తుందని చెప్పి వాళ్ళ సందర్భంగా ఆరోపించడం జరిగింది. ఇక యూరియా విషయానికి వస్తే ఇన్ని రోజులు గడుస్తున్నా కూడా యూరియా సమస్యను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పి ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యే ఆరోపించడం జరిగింది. ఇక